బంధకీకృత పరిహాసావమానమున ప్రాణ పరిత్యాగమనరించుటయా, లేకయా పరిభవమునకు తలయొగ్గి జీవించుటయా? ఏమి చేయవలయను, ఏమి చేయవలయను? సప్తసాగర వేళా వలయుత వసుంధరా వలయమునకెల్ల ఏకఛత్రాధిపత్యము వహించి అప్రతీప ప్రతాపమున చంద్రశాసనుండనై అలరారు నాయట్టి రాజన్య చూడామని ఎవ్వడిట్టి హేయమగు దుర్మరణమునకు అంగీకరించును. ఒకవేళ దుర్మరణమునకే అంగీకరించినను ప్రయోజనం ఏమి? దుర్జాతి శుద్ధాంతమున లజ్జా విహీనిత పరిహసించునుగాక. నాయంతటి వానికి అవమానము తటస్థించునా? పోని ప్రాణ పరిత్యాగానంతరమునైనా ఈసడి తప్పునా? మానిని పరిహాస పాత్రుండకు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితము ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా? కావున సర్వ విధంబుల మరణంబు గర్హితంబు ఏమి చేయుదుమన్నా పరనారీ పరిహాస పాప పంక కళంకిత జీవనుండనై మనియుండుటయు దుర్భరంబే. అచేతనముకు భూపరాగమే పాదాహతి సైపజాలక మానవుని మూర్ధం అధిరోహించి తన పగలు తీర్చుకొనుచుండ అచేతుండనై సబలుండనై సార్వభౌముండనైన నేను ఒక్క ఆడుది అనర్చిన అవజ్ఞతకు నా పౌరుషము స్థిరపరచుకొనజాలనే. కట్ట నా అవమానములన్నిటికీ కారణమైనది ఆ మయసభయే గదా. తుదకు నా జీవితమును ఇట్టి విషమస్థితిని ఆక్రమింపజేసినది కూడా ఆ మయసభయే గదా. తొట్టి తొలుత ఈ రాజసూయమే లేకున్నా ఇంత మిట్టిపాటు పుట్టదు గదా. అవురా, ధర్మజ రాజసూయము దుర్యోధన అభిమాన పుష్పపవన నిర్మూలంబులకు విషవాయువు సదృక్షంబైనదే. యుక్తాయుక్త విచక్షణ విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనాసక్తులకు పాండవ హతకులు పిలిచినంతనే నేనేనా ఇంద్రప్రస్థపురంపున కరుగవలే. అరిగితిపో నాకు ఆ పాడు మయసభ సందర్శనేచ్ఛ ఏల అంకురింపవలే. అంకురించబో నేనేల అందందు తిరిగాడుచు అవాచ్యములకు అవమానంబులకు లోను కావలే. లోనైతింబో ఆ పాపిష్టి పాంచాలి నంతరాని మహాపదల ముంచదా. ఆ పాంచాలి నన్ను చూచి నిష్కారణముగా ఏల పరిహసింపవలే. ఇట్టి స్థితిగతులను బట్టి చూడ నన్ను ఆ బంధకిచే వంచింపజేయుటకై నన్ను ఇంద్రప్రస్థపురమునకు పిలిచినట్లు తోచుచున్నది. నిశ్చయముగా ఆ దురాత్ములే దురుద్యోగ సంగతాత్ములే కానిచో కేవలము సభావలోకన తత్పరుండునకు నన్ను వీరేల నిరర్థకముగా పరిహసింపవలే. ఓరోరి ఓరోరి పాండు భూపాల గర్భభార భూతులారా, ఏమి నా వెర్రి! ఆభిజాత్యమునందు దృష్టి సారింపక, ఆత్మ గౌరవమునందు గురి నిల్పక, సార్వభౌమ పదంబునైన తలంపక నాలో నేనెట్టి అవ్యక్తాలోచనం బడి కొట్టుకొనుచున్నాడా? నవఖండ భూమండలాధిప మకుట తట ఘటిత మణిగ్రుని నిరంతర నిరాజిత నిజపాద పంకేరు హుండనై
సింధురా చతుష్టయ పరివేక్షిత వసుంధరాభార దుర్వకుండనై పరరాజ మద సంహార భీకర భుజబల సమగ్రుండనై అభిమాన ధనుండనై దుర్నిరీక్షుండనై 14 భువనములొక్క పెట్టునెత్తి వచ్చినొక్క డంపంజాలు ప్రచండ ప్రతాప ప్రభా విభాషితులకు 100 సోదరులలో అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సజ్జసో విలసితమై నిష్కలంకమై అభిమాన వల్లరి బంధీకృతమై జగంబుల పేరెన్ని కనుగొన్న సుక్షత్రియ వంశంబుల జనించి అనేక అక్షోహిత సమూహంబులకు అధినాథుండులకు నాకు ఈ ప్రపంచమున ఎయ్యది అసాధ్యము ఎయ్యది అసాధ్యము. ఓరి పాండు భూపాల గర్భభార భూతులారా, మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థ పురమ్మన నిలువనిచ్చిన నేను రారాజునేనా? కట్టు పుట్టముల సైత మోడలాగించి మిమ్ముల నట్టడముల గుట్టల పాలు కావిప్పకున్న నేనింకను దుర్యోధన చక్రవర్తిని చెప్పుకుందునే. మీ సర్వ సంపదలు హరించి మీ మానమారణము చేయకుండున నేనింకను భూమండలమున దుర్యోధనుడని పిలిపించుకుందునా. పాండవాంకుల మారణ హోమమునకై హృదయకుండమున క్రోధాగ్ని ప్రజ్వరిల్లుచున్నది, పలుదేశులను ఆక్రమించుచున్నది. మంత్రపాఠకులు లేరే, ఏమి కర్తవ్యము? ఈ అవమాన సంజనిత సంతాపం అమార్యమై నన్ను నిలిచిన చోట నిలువనిచ్చుటలేదు. ఏమి చెయ్యవలయను? ఏమి చెయ్యవలయను? ఇంకేమి చేయవలయను? ఇంకా కీర్తి అపకీర్తులు లేవు, కారణములు లేవు, బంధుత్వములు లేవు, భయము లేదు, భక్తి లేదు. పాండివేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూలోక ఘటిత కౌరవ వంశ వర్తనమ్మన కంఠీరవంబు యథేచ్ఛ విహార వ్యవహారంబుల అప్రమత్త ఉత్తి నిరాటంకముగా జరిగి తీరవలసినదే. పాండవ దుర్మద విభంజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండవ పట్టమహిషి దారుణ పరాభవము ద్వితీయ కర్తవ్యము. పాండు భూపాల కులోన్మూలనము